హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ వైష్ణవి ఆల్ ఇన్ వన్ థాట్స్. ఈ మధ్య నేను చాలా వీడియోస్ అనేది తగ్గించేసానండి. నాది మోనిటైజేషన్ అనేది ఆగిపోయిందనమాట. సో వీడియోస్ పెట్టడం బంద్ చేశాను. ఇంకా కొంచెం కనుక్కుంటే కొంతమందిని మోనిటైజేషన్ అయితే అవుతుందని చెప్పారని చెప్పేసి మళ్ళీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు ప్లెయిన్ శారీ కుచ్చులు డబల్ థ్రెడ్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫాస్ట్గా చూపించేస్తాను, చూసేసేయండి. ఎందుకంటే లెంతీ వీడియోస్ అనేది చాలా మటుకు అంతసేపు చూడలేకపోతున్నారు కాబట్టి సో నేను కొంచెమే అంటే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే మళ్ళీ అడిగితే దాని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే శారీ కుచ్చులు డబల్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు థ్రెడ్స్ కావాలండి. యాక్చువల్గా నేను ఇవి 2 శారీస్ వచ్చాయి. 2 శారీస్లో నేను ఒక శారీకి 1 థ్రెడ్ లాగా తీసుకుంటాను అనమాట. కాబట్టి నేను ఒకటే శారీస్ కాబట్టి 2 తీసుకున్నాను. ఇలా నాకు తొందరగా వర్క్ అనేది అయిపోతుందని చెప్పేసి సేమ్ కలర్ శారీస్ వస్తాయి కనుక థ్రెడ్స్ కూడా సేమ్ అలానే తీసుకోవాలంటే 2 తీసుకుంటే మనకు వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. ప్రత్యేకంగా నేను దీని గురించి ఒక వీడియో తీస్తానండి. శారీ కుచ్చులు థ్రెడ్స్ ఎలా చుట్టుకోవాలి 3 టైప్ ఆఫ్స్. ఎందుకంటే ప్రతి వీడియోలో నేను థ్రెడ్డింగ్ చూపించాను అనుకోండి, వీడియో అనేది లెంతీగా అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది అనమాట. ఇవి రెండు తీసుకున్నానండి థ్రెడ్స్, అంటే గ్రీన్ అండ్ పింక్. ఇప్పుడు మనము అలాగే జరీ దారం తీసుకోవాలి. ఇది కంపల్సరీగా ఉండాలి. ఈ కత్తెర వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కుచ్చు అనేది నీట్గా కట్ చేయడానికి వస్తుంది. ఇదే ప్రొవైడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. మనకు లేనప్పుడు ఇంకేం చేయలేము. ఇప్పుడు అలాగే నేను పెద్దవి దబ్బనాలైనా పర్లేదు, లేకపోతే ఇలానే పెద్ద సూదులైనా పర్లేదు. నేను 2 టైప్ ఆఫ్ నీడిల్స్ అనేది యూస్ చేస్తాను. ఇవి యూస్ చేస్తాను, అలాగే ఇవి కూడా యూస్ చేస్తాను అనమాట. రంధ్రం అనేది సన్నగా ఉంటుంది కదా, అందుకే నేను ఈ దబ్బనాలు అనేది ఎక్కువ యూస్ చేస్తాను. ఇది చాలా తక్కువగా యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి అనేది చూపించేస్తాను. ఇవి 2 థ్రెడ్స్ తీసుకున్నాను కదా, ఇవి ఒక 15 లాగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్యాడ్కి 15 లాగా చుట్టుకుంటాను అనమాట. ఇప్పుడు దీనికి 15 చుట్టుకున్న తర్వాత ఇక్కడికి మనం కట్ చేసుకుందాం. ఈ 15 లేయర్లో ఎందుకు చుట్టుకోవాలంటే మనకి ఇవి డబుల్ ఉన్నాయి కాబట్టి మనం డబుల్గా మడత పెడితే 120 లేయర్స్ వస్తాయి. కాబట్టి నేను 15 చుట్టుకున్నాను అనమాట. ఇలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా అలానే చుట్టుకోవాలండి. ఈ అట్టపెట్టెక అనేది అంటే మనం థ్రెడ్ ఎక్కువ చుట్టుకోవాలంటే వేరే మిషన్కి అలా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే చూపించడానికి జస్ట్ అట్టపెట్టెకు 15 లేయర్స్ అనేది చుట్టి పెట్టాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నీడిల్కి ఎక్కించేసుకుందాము. ఇక్కడ మధ్యలో సెంటర్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ లేయర్ని డబల్గా మనం ఇలా పెట్టేసుకోవాలి. దీన్నే మళ్ళీ డబల్గా మనం ఎక్కించుకోవాలన్నమాట. ఈ లేయర్ని సమానంగా తీసుకొని ఇక్కడ మనకి డబల్ ఉన్నాయి కదా, ఇక్కడ 30 ఉన్నాయి, ఇక్కడ 30 ఉన్నాయి. మళ్ళీ దీన్ని మడత పెట్టి మళ్ళీ మనము దీంట్లోకి జాయిన్ చేసుకోవాలి. ఈ సూదిలోకి కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ కొంచెం వర్క్ అనేది లేట్ అవుతుంది. సో మీరు నిదానంగా ఎక్కించుకోవాలి, లేదా తడి పెట్టేసుకోండి. తడి పెట్టుకున్న ఈజీ ఎక్కుతుంది. ఈ విధంగా ఎక్కించుకున్నాను అనమాట. ఈ విధంగా థ్రెడ్ అనేది ఎక్కించుకొని మనము ఇంకొకటి కూడా గ్రీన్ కలర్ దారం అనేది ఇలానే ఎక్కించేసుకుందాము. నేను గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా ఈ విధంగా ఎక్కించుకున్నాను. ఇవి 2 ఈ విధంగా ఎక్కించి పెట్టేసుకున్నాను. గ్రీన్ కలరు అండ్ పింక్ కలరు. ఇవి 2 మనం డబల్ థ్రెడ్ శారీ కుచ్చుల్లాగా వేసుకుంటాం అనమాట. ఇక్కడ 120 లేయర్స్ ఉన్నాయి, ఇక్కడ 120 లేయర్స్ ఉన్నాయి. మొత్తం మనకి 240 లేయర్స్ అనేది కుచ్చు అనేది వస్తుంది అనమాట. మనకి ఇంకా తక్కువ కావాలంటే తక్కువ చుట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువగా చుట్టుకోవచ్చు. కానీ మన నీడిల్ని బట్టించి మనం థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ నీడిల్లో మనకి 30 లేయర్స్ కంటే ఎక్కువ, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కదా రంధ్రం కాబట్టి. సో ఇప్పుడు మనం కుచ్చులు ఎలా కట్టుకోవాలి అనేది చూసేద్దాం. ఈ శారీ తీసుకున్నాను గ్రీన్ అండ్ పింక్. ఇప్పుడు మనం కుచ్చులు కట్టుకుందాం. ఈ జరీ దారం అనేది మనం డబల్ లేయర్గా ఒక 1/2 మీటర్ అంతా డబల్గా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది చాలా మట్టుకి వీడియోస్లో అనేది డైరెక్ట్ నీడిల్కి ఎక్కించుకొని స్టిచ్చింగ్ లాగా చేస్తుంటారు. మన వీడియోస్లో అయితే అలాంటిది లేదనమాట, హ్యాండ్తోనే అనమాట, మొత్తం హ్యాండ్ మేకింగే. సో ఇప్పుడు నేను మొత్తం ఇలా డబల్గా థ్రెడ్ తీసుకొని కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనం కుచ్చు ఏ విధంగా కట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ పింక్ తీసుకుంటున్నానండి. పింక్ అనేది మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని దీంట్లోకి జాయిన్ చేసుకోవాలన్నమాట నిదానంగా. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలనేది చూసుకోవాలి కుచ్చు. అంటే
చిన్న కావాలా, మీడియం కావాలా, బిగ్ కావాలా అనేది. నేను నార్మల్గా ప్రతి ఒక్కరికి మీడియంగానే వేస్తాను అనమాట. ఎందుకంటే మీడియంగా ఉంటేనే కుచ్చు అనేది మంచి లుక్తో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విధంగా కాబట్టి ఈ ఎక్స్ట్రా లేయర్స్ పోగులు అనేది ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా మీడియం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కటింగ్లో పోతుంది కదా మనకి. సో మనకు అందువల్ల కొంచెం ఎక్కువ తీసుకున్నంటే కటింగ్లో మొత్తం సెట్ అయిపోతుంది. ఈ విధంగా నేను ఈ పొడవులో తీసుకున్నానండి. దీని పక్కనే మనము గ్రీన్ కలర్ కూడా తీసుకోవాలి. దీనికంటే కొంచెం ఇట్లా పెట్టుకుంటే లవ్ సింబల్ టైప్లో వస్తుంది. మనకి లవ్ సింబల్ కావాలనుకుంటే లవ్ సింబల్గా తీసుకోవచ్చు. అంటే ఈ కుచ్చులోనే వెరైటీ టైప్ ఆఫ్ అనమాట. లేదు మనకి దగ్గర ఊగే జస్ట్ పక్కకి 2 థ్రెడ్స్ కలిసి ఉండాలంటే 2 థ్రెడ్స్ తీసుకోవచ్చు అనమాట. నేను లవ్ సింబల్ టైప్లో వేయడం లేదు కాబట్టి దీని పక్కకే మనం స్టిచ్ చేస్తున్నాం. దీన్ని కూడా సేమ్ అంతే, నిదానంగా ఇలా తీసుకొని ఎంత పొడవు కావాలని దీని ప్రకారంగా తీసుకోవాలి. కొంచెం హెచ్చులు తగ్గులైనా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలి నీట్గా, పోగులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 ఇట్లా తీసుకున్న తర్వాత ఇవి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మనం ఇలా పట్టేసుకొని జరీ దారంతో, చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా, థ్రెడ్ మనము నీడిల్కి ఎక్కించుకొని సెట్ చేసుకొని చేస్తుంటారు. కానీ నాకు ఆ ప్రాసెసింగ్ రాదనమాట. ఇదైతే ఈజీ ప్రాసెస్లో ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా చేస్తాను. ఈ మధ్య ఫింగరు చూపుడు ఫింగర్తో ఇలా 2 ఇట్లా అటాచ్ చేసుకొని దీన్ని ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఒక 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ మీ ఇష్టం అండి, అది మీ థిక్నెస్ని బట్టించి. ఓకేనా? ఇప్పుడు నేను 4 టైమ్స్ అనేది తిప్పేసుకుంటున్నా. దీన్ని తిప్పిన తర్వాత ఇక్కడ కూడా మనం 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, అబ్జర్వ్ చేసుకోండి నిదానంగా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా వీడియోస్లో. ఇలా నేను 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ అనేది ముడి వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ జరీ దారం ఇలానే వదిలేసుకోవాలంటే వదిలేసుకోవచ్చు, లేదు మనకి ఇక్కడ కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇలా వదిలితే షైనీగా అలా కూడా బాగుంటుంది. కొన్నిసార్లు ఈ జరీ దారం అనేది విచ్చుకొని పోవడం వల్ల అటాచ్మెంట్ అంటే ఆ కుచ్చుకి డిఫరెంట్గా చూడడానికి లుక్ అనేది మంచిగా ఉండదు అనమాట. కట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఈ ఫింగర్ కొలతతో మనం మీడియం కాబట్టి ఇక్కడికి కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు అలా చూసుకోవాలి. ప్రతి వీడియోలో అలానే చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా అలానే చెప్తున్నాను. ఇక్కడికి నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి కుచ్చు అనేది డబల్ థ్రెడ్ కుచ్చు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం దూరం పెంచుకుంటే లవ్ సింబల్ టైప్లో కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కుచ్చు కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను, ఎంత లెంత్లో అనేది. ఇక్కడ మనం కొలత చూసుకోవాలి. 2 ఫింగర్సా 1 ఫింగరా అనేది చూసుకోవాలి. చాలా మట్టుకి టేప్తో చూపిస్తూ ఉంటారు కొన్ని వీడియోస్లో. నేను చెప్పే విధానం ప్రాసెస్ ఏంటంటే హ్యాండ్తోనే చూపిస్తాను అనమాట. నా ప్రాసెస్ మొత్తం హ్యాండ్తోనే ఉంటుంది. కొన్ని చేయలేని వర్క్స్ అయితే నీడిల్తో కంపల్సరీగా చూపిస్తాను, లేదా టేప్తో చూపిస్తాను. అంటే అది కంపల్సరీగా టేప్తో చూపించాలనేది టేప్తోనే చూపిస్తాను. 2 ఫింగర్ అంత లెంత్ నేను కంపల్సరీగా ఏ కుచ్చులైనా సరే, ఎంత హెవీ డిజైన్ అయినా సరే 2 ఫింగర్సే మ్యాక్సిమం యూస్ చేస్తాను. లేదంటే 1 ఫింగర్కి మించి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటాను అనమాట. ఆ డిజైన్ అనేది కొంచెం డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తే ఆ కుచ్చు అనేది బాగుంటుందండి. డిస్టెన్స్ కాకుండా కొంచెం దూరం ఉందనుకోండి, అంటే దగ్గర ఉన్నా మరీ దూరం ఉన్నా చూడ్డానికి అంత లుక్గా అనిపించదు అనమాట. సో నేనేం చేశానంటే ఈ ఫింగర్ అంతా పెట్టేసుకొని ఇక్కడికి స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఇక్కడ మనం స్టిచ్ చేసేసుకొని దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. దీన్ని పట్టేసుకొని మళ్ళీ దీని పక్కకే మనం ఇంకొక స్టిచ్ సూదితో కుచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇవి 2 సమానంగా అనుకొని నీట్గా సెట్ చేసుకొని ఈ జరీ దారంతో ఆ కుచ్చు ఎలా కట్టామో సేమ్ ప్రాసెస్లో 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ చుట్టేసుకొని మళ్ళీ ఇక్కడికి మనం ముడి అనేది ఇక్కడికి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుచ్చుకి సమానంగా ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే థ్రెడ్ అనేది మనం ఇలా లాగడం వల్ల కొంచెం కిందికి వస్తుంది కదా శారీ, కాబట్టి మనం అలా లాగినప్పుడు దానికంటే కొంచెం కిందికి కట్ చేసామంటే సమానంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా సమానంగా ఉంటుందన్నమాట. మన ఎక్స్ట్రా పోగులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మీకు అలా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎక్స్ట్రా పోగులు ఉంటే ఇలా. అందుకే ఈ కత్తెర మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్గా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైనా మనం స్టోన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ స్టోన్ పెట్టుకోవచ్చు, దీన్ని ఇంకా డెకరేషన్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మొత్తం వేసిన తర్వాత ఈ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా వేసాను నేను. ఇప్పుడు మనం పింక్ తీసుకున్నాం, గ్రీన్ తీసుకున్నాం. ఫస్ట్ పింక్, తర్వాత గ్రీన్ తీసుకున్నాం.
ఇది కూడా సేమ్ అలానే తీసుకున్నా. ఇప్పుడు ఆపోజిట్గా తీసుకున్నా, గ్రీన్ అండ్ పింక్, మళ్ళీ సేమ్ ఇదే అనమాట. ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా వేయడం వల్ల మనకున్న కస్టమర్స్ కూడా మంచిగా ఫీల్ అవుతారు అనమాట. చాలా బాగా వేస్తున్నారు, ఇంకా కొన్ని శారీస్ ఇద్దామన్న ఫీలింగ్స్తో మనకి శారీస్ అనేది ఇచ్చేస్తారు. లేదు ఇన్ కేస్ మన ఓన్ శారీస్ కూడా మనం ఇలా వెరైటీగా వేసుకోవడం వల్ల చూడడానికి అందరు బాగుంది, చాలా బాగా వేసామని మెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా వేసిన డిజైన్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏ డిజైన్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మన టాలెంట్ని బట్టించి కుచ్చుల డిజైన్ అనేది కుదురుతుందన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనేది మీ ముందరికి తీసుకొని వస్తానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.